హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 ఏం పెట్టావు బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ అయితే బానే ఉందిలే. బట్ ఏంది అంటే ఆల్రెడీ నామినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆడారు చీఫ్ల కోసం అని మొత్తానికి ఒకే చీఫ్ ఉండాలి. మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వాళ్ళకి కూడా వచ్చే 9 మంది ఉన్నారుగా, 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒకటే చీఫ్, అందరికి ఒకటే చీఫ్ ఉండాలి, వాళ్ళని మేనేజ్ చేయాలి, కరెక్ట్ పర్సన్ ఎంచుకోమని చెప్పావు. సో ప్రేరణ ఆదిత్య ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ తనకి హెల్త్ ఎందుకంటే అవపడుతుంది, తనకి హెల్త్ బాగాలేపోయినా సో తన టాస్క్ మాత్రం ఘోరంగా ఆడిందండి. ఎంత ఘోరంగా అంటే ఘోరంగా అంటే ఆ ఘోరంగా కాదు అనుకోండి, అస్సలు ఒక్క రేంజ్ లో ఆడింది. బట్ ఏంటంటే వీళ్ళందరికి అంటే ఉన్న హౌస్ మేట్స్ తో పాటు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి కరెక్ట్ మొగుడు అనేవాడు ఎవరంటే నబీల్ అఫ్రీది అనేసి అందరు హౌస్ మేట్స్ అందరూ నబీల్ అఫ్రీదికి మెగా చీఫ్ గా ఇచ్చారు. చీఫ్ గా పృథ్వీ ఎంపికయ్యాడు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి హౌస్ లో మెంబర్స్ కరెక్ట్ పర్సన్స్ వీళ్ళిద్దరు అనేసి. అంతేకాదు వీళ్ళంతా అయిపోయిన తర్వాత నబీల్ అఫ్రీది మెగా చీఫ్ గా అయిపోయిన తర్వాత యష్మి అబ్బా చెప్పొచ్చుగా పేరైనా నువ్వు సంచాలక్ గా చేసినప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి అయ్యన్ దగ్గర వర్డ్స్ దగ్గర చెప్పడానికి ఏంది, అప్పటికి నబీల్ అఫ్రీద్ ఆడలే కదా అని ఏడుపులు పెడుబొబ్బులు, మామూలు ఏడుపులు కాదు. చెప్పొచ్చు కదా, ఒక చిన్న హింట్ ఇవ్వచ్చు. ఎందుకు హింట్ ఇవ్వాలి యష్మి, నాకు అర్థం కాదు. ఆమె నబీల్ కి ఇవ్వలేదు, ఈమెకి ఈ పృథ్వీకి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలి అంటే పృథ్వీ మెగా చీఫ్ అయితే నీ రాజ్యం వెళ్దాం అనుకుంటున్నావు యష్మి, నువ్వు అంతే కదా. సో నాకు అర్థమవుతుంది అంటే నబీల్ అఫ్రీద్ అయితే ఎవరి మాట వినరు, పృథ్వీ అయితే నీ మాట వింటాడనే కదా. సో అంతేకాదు మళ్ళీ నిఖిల్ ఏమంటున్నాడు, పృథ్వీ హీజ్ అదేంటి ఒక్కొక్కసారి తన మాట క్లారిటీ ఉంటేనే వింటాడు, లేకపోతే విన్ను అని నిఖిల్ విష్ణుతో చెప్తున్నాడు. మొత్తానికైతే యష్మి మాత్రం ఘోరంగా ఏడ్చింది. ఎందుకు చెప్పొచ్చుగా మెగా చీఫ్ అయ్యేవాడు అదే అయ్యేవాడు, ఎందుకు చెప్పు ప్రేరణ, నువ్వు సంచాలకైతే గొప్ప అది ఇదే ఏదో మాట్లాడిందండి. మొత్తానికైతే యష్మి నాకు ఎంతవరకు అట్లా మాట్లాడడం అంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోనియా యొక్క ఇది యష్మికి వచ్చినట్టుంది. చివరికి అలానే అనిపిస్తుంది. అంటించిపోయిందేమో సోనియా వెళ్ళేటప్పుడు యష్మికి ఇట్లా మాట్లాడు ఇట్లా చెయ్యని. సరే ఏదేమైనా నబీల్ ఏమో మెగా చీఫ్, పృథ్వీనేమో చీఫ్ గా ఉన్నారు. సో ఎంత అయిపోయిన తర్వాత పాపం లేపావు 10:30కో 11కో లేపిన తర్వాత ఏం చేసావు, ఆ హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరికీ ఒక ఇది వస్తుంది, భూకంపం తొక్క తోలు తొమారం అనుకుంటూ చెప్పేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పావు. ఎవరు కరెక్ట్ పర్సన్ ఎవరు ఇది అనేది స్ట్రాంగ్ అది ఇది అనుకోండి. మొత్తానికైతే ఆదిత్యవం గాని మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటికి పంపించేశావు. సరే కానీ అది ఆదిత్యవం గారిని బయటికి పంపించడం అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే తను కరెక్ట్ గా గేమ్ పరంగా గానీ టాస్కుల పరంగా గానీ ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నాడు. మరి నువ్వెందుకు అంతగానో ఇది చేసి మరి 9కా ఆడట్లేదని తెలిసింది కదా. 1 వీక్ ఫస్ట్ వీక్ లో ఆడింది, 2 వీక్స్ నుంచి సరిగ్గా లేదని చెప్పారు. మరి ఆమెను బయటికి పంపించచ్చు కదా. ఎందుకని ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వేరే వాళ్ళని బయటికి పంపించచ్చు. ఆదిత్యవంగానే ఎందుకు బయట పంపిస్తున్నావు? బయటికి అయితే పంపించావులే సరే. మొత్తానికైతే ఇంతకి 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంటే నబీల్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు, పృథ్వీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? సో ఆదిత్య గారిని బయటికి పంపించడం కరెక్టేనా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో? మీరు ఏమనుకుంటున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. యష్మి ఎందుకని సోనియా లాగా ప్రవర్తిస్తుంది? సో అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎవరెవరు అనుకుంటున్నారు ఆ నేమ్స్ కూడా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బోలెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ప్రేరణ మాత్రం సంచాలక్ గా గేమ్ పరంగా సూపర్.